జీఎస్టీ ఎగవేత కేసులపై చర్యలను డీజీజీఏ ముమ్మరం చేసింది. ఆరెంజ్ ట్రావెల్స్ ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ లిమిటెడ్ పై యాక్షన్ తీసుకుంది. సునీల్ కుమార్, శ్రీ చైతన్యను అరెస్టు చేశారు అధికారులు. వినియోగదారుల నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి అందజేయలేదు. ఈ రెండు సంస్థలు గడువు ముగిసిన జీఎస్టీ కట్టలేదు. దీంతో సిజీఎస్టీ చట్టం కింద ఇద్దరిని అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేత కేసులపై చర్యలను తీసుకుంది డీజీజీఐ. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ జీఎస్టీ ఎగవేత కేసులపైన చర్యలు ముమ్మరం చేశారు. అయితే డీజీజీఐ జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి అందజేయని ఆరెంజ్ ట్రావెల్ అయితే మొత్తం తోలుగా చూస్తుంది కనుక ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్నటువంటి ఒక ఆరెంజ్ ట్రావెల్స్ సుమారుగా 28.24 కోట్ల రూపాయల వరకు మొత్తం తొలగా కూడా ట్రిలియన్ లీడ్ అనే సంస్థ పేరుత పన్నులు ఎగవేసిన కారణంగా మొత్తం దానికి సంబంధించి ఆ గడువు ముగిసినా కూడా 3 నెలలైనా కూడా జీఎస్టీ కట్టని ఆరెంజ్ ట్రావెల్ మొత్తం తొలగా ఈ రోజు అధికారులు అయితే ఆరెంజ్ ట్రావెల్ యజమాని సునీల్ కుమార్ ను ట్రయల్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చైతన్యను అరెస్ట్ చేశారు. అయితే సిజిఎస్టీ చట్టం 2017 నిబంధనల కింద సునీల్ కుమార్ ను చైతన్య ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా మొత్తం కూడా జీఎస్టీ కట్టకుండా పన్నుల ఎగవేతకు కారణంగా ఎగవేసి పన్నులు కట్టని కారణంగా వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టేందుకు పోలీసులు అయితే ఇది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.